యూపీఎస్సీ స్టూడెంట్స్ కొంప ముంచిద్దని నేనైతే ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. సో, ప్రతిసారి గూడా ప్రతి ఒక్క స్టూడెంట్‌కి నమ్మకం ఎవరి మీద ఉంటదంటే, గవర్నమెంట్ మీద ఉన్నా లేకపోయినా యూపీఎస్సీ మీద నమ్మకం అనేది ఉండేదనమాట. అండ్ యూపీఎస్సీ చేయాల్సిన ఏకైక పనేంటండి? వాళ్ళు క్వెషన్స్ తయారు చేయడం. అంటే మనకి 100 క్వెషన్స్ తయారు చేయడం ప్రిలిమ్స్ పేపర్ 1కి అండ్ అలాగే పేపర్ 2కి ఒక 80 క్వెషన్స్ తయారు చేయడం. దట్ ఈస్ దేర్ వర్క్ అనమాట. ఓకేనా? బికాజ్ వాళ్ళు సాలరీ తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ పని చేయాలి. మెయిన్స్ పక్కన పెట్టేసేయండి. ఇనీషియల్‌గా ప్రిలిమ్స్ ఉంది కాబట్టి. రైట్? సో, వీళ్ళు చేసే పనిలో గూడా ఓకేనా? దీంట్లో మనం ఫస్ట్ పేపర్ చూసుకున్నట్లయితే 100 క్వెషన్‌లకి ఒక 3 క్వెషన్స్ డ్రాప్ చేశారు అని చెప్పేసి అన్నారు. అది కూడా ఇవాళ రిలీజ్ చేశారండి. 2024లో రాసిన సివిల్ సర్వీసెస్ యొక్క ప్రిలిమ్స్‌కి ఇప్పుడిచ్చారు. దీనంత దరిద్రం ఇంకెక్కడా ఉండదు. అంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత కీ ఇస్తున్నారు అని చెప్పేసంటే మరి దానికి మించిన దరిద్రం నేనెక్కడా చూడలేదండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ప్రిలిమ్స్ రాసాడు అని అనుకుందాం. ఓకేనా? ఆ ప్రిలిమ్స్ రాయడానికి క్వెషన్ పేపర్ మీరే తయారు చేస్తారు గదా! మరి క్వెషన్ పేపర్ మీరు తయారు చేసినప్పుడు కీ కూడా మీరే తయారు చేస్తారు ఆబ్వియస్‌లీ. ఆ 2 దగ్గరే ఉంటాయి కదా మీకు. మరి అలాంటప్పుడు ప్రిలిమ్స్ రాసిన తర్వాతే కీ ఇస్తే అదొక స్టూడెంట్‌కి చాలా ఈజీ అవుతుంది గదా! ఎక్కడ మిస్టేక్ చేశాను లేదా అతను చేసిన మిస్టేక్స్ నుంచి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటదన్నమాట. సడెన్‌గా ఇంకొక 2, 3 రోజుల్లో మనకి 2, 3 రోజుల తర్వాత ప్రిలిమ్స్ 2025 ప్రిలిమ్స్ ఉన్నప్పుడు మీరెప్పుడో 2024లో జరిగిన రిజల్ట్స్ ఆబ్వియస్‌లీ 1 ఇయర్ తర్వాత ఇస్తున్నారు. సరే పక్కన పెట్టేస్తే కీ ఇప్పుడు ఇచ్చి స్టూడెంట్స్‌ని డిప్రెస్ చేయడం వల్ల మీకేమొస్తదో నాకు అర్థం కావట్లే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 క్వెషన్స్ డ్రాప్ చేశారు అంటే నేను ఎతుక్కుంటున్నా. అంటే ఇప్పుడు ఎవరన్నా చూడగానే ఏమవుతుందంటే ఓకే. ఇక్కడేదో డి అని ఉంది గదా! ఇది డ్రాప్డ్ క్వెషన్ ఏమో అని చెప్పేసి ఇటువంటి డీల కోసం నేను వెతుకుతున్నా. బట్ ఆ డి అనేది అదేదో టైపింగ్ మిస్టేక్‌ని దాన్ని రెక్టిఫై చేయడానికి మాన్యుయల్‌గా దాని మీద ఇలా దిద్దారండి. ఓకేనా? అంటే అక్కడ మరి వర్క్ జేసే కంప్యూటర్ ఆపరేటర్లకి ఇది పెద్ద పనా అని నేను అనుకుంటున్నాను. ఈ డి అనేది మళ్ళీ చేంజ్ చేసి రీప్రింట్ ఇవ్వడం ఇది డిజిటల్ కాపీయే గదండీ! మీరు ఇండియా వైడ్‌గా ఏదో మల్టిపుల్ లాక్స్ ఆఫ్ ప్రింటింగ్స్ ఏమి ఇవ్వట్లేదు. ఒక డిజిటల్ కాపీలో ఇచ్చే ప్రింటింగ్ అండి అది. ఓకేనా? సరే నా కళ్ళేదో పాడైనయి అని జెప్పేసి అనుకోని నేను మళ్ళీ జూస్తే అప్పుడు అర్థమైంది. ఓకే. ఇక్కడ ఎక్స్ అన్నది డిలీట్ జేశారు. ఓకేనా? తర్వాత మళ్ళీ అలా ఎతుక్కుంటే నాకు ఇక్కడ ఒక ఎక్స్ దొరికింది అండ్ ఇక్కడ ఒక ఎక్స్ దొరికిందనమాట. ఓకేనా? బట్ చూడగానే ఫస్ట్ ఆ డి మీదకెళ్ళిపోయింది. బికాజ్ మన స్టేట్ సర్వీసెస్‌లో మనకి డిలీటెడ్ క్వెషన్స్ డి అని ఉంటాయి కదండీ! వీళ్ళు డ్రాప్డ్ క్వెషన్స్ అన్నారు కాబట్టి నేను డి కోసం వెతుక్కుంటే నా దరిద్రం అది ఇక్కడుందనమాట. ఓకేనా? బట్ అది కాదు. అది కాదని తెలిసింది. సరే ఇంకెక్కడన్నా ఉన్నాయా అనుకుంటే మనకి ఈ 97 కూడా చూడండి. ఎంత సిల్లీగా అదేదో ఎప్పుడో తయారు చేసిందనుకుంటారు. మళ్ళీ దాని మీద మాన్యుయల్‌గా ఇలా 7 అని రాసేసి అది స్కానింగ్‌కి పంపించారండి. అంటే ఈ 2 కూడా చేయనటువంటి టైం ఉండట్లేదా మీకు? సరే అది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక స్టూడెంట్ యొక్క స్టోరీకొద్దామండి మనం. ఓకేనా? ఇది గాకుండా అంటే 3 క్వెషన్స్ డ్రాప్ చేశారు. ఇదే గాకుండా ఇంకా దేర్ ఆర్ అదర్ క్వెషన్స్ మిస్టేక్స్ ఉన్న క్వెషన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఓకేనా? అది యూపీఎస్సీ కేర్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ రిలేటెడ్‌గా క్వెషన్ ఏదో ఉంది. ఆ క్వెషన్ కూడా తప్పే. ఓకేనా? ఆ తప్పుది మీరు కరెక్ట్ అని చెప్పేసి చెప్పారు. అంటే సరే 4 క్వెషన్‌లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి 4 క్వెషన్‌లు తప్పివ్వడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఓవరాల్‌గా స్కోరింగ్ అనేది 97కే తీశారు. దీనివల్ల వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఓకేనా? నాకెప్పటినుంచో తెలిసిన పర్సన్ మనకి ఎన్‌సీఈఆర్‌టీ ఇన్ తెలుగు అని నేమ్ ఉన్న దగ్గర నుంచి తెలిసిన పర్సన్ యొక్క స్టోరీ చెప్తానండి. ఓకేనా? సో, నేను చూపిస్తాను ఫస్ట్. చూపించిన తర్వాత ఐ విల్ టెల్ యూ ది స్టోరీ. యెస్. ఇక్కడ మార్క్స్ కనిపిస్తుంది గదండీ! కురిటి సోమేశ్వరరావు. నేను సోమేష్ అని పిలుస్తూ ఉంటాను. అన్నయ్య, అన్నయ్య అని జెప్పి ముద్దుగా పిలుస్తూ ఉంటాడనమాట. ప్రిలిమ్స్ రాసిన తర్వాత ప్రతిసారి ఫోను జేస్తూ ఉంటాడు. మొన్న ప్రిలిమ్స్ రాసిన తర్వాత గూడా ఫోను జేశాడనమాట. "అన్నయ్య ఎగ్జామ్ ఈసారి చాలా బా రాశా అన్నయ్య. నీకు ఖచ్చితంగా క్లియర్ అయిపోద్ది అన్నయ్య నాది" అని జెప్పేసి అన్నాడు. నేను "అవునా సోమేష్ ఆల్ ది బెస్ట్. అట్‌లీస్ట్ ఈ ఇయర్ మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది. ఈసారి మెయిన్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి రాయి" అని జెప్పేసి అంటే, ఓకే అన్నాడు. రిజల్ట్ జూసుకుంటే ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలే. సో, నాకు డౌటొచ్చింది సడెన్‌గా. అరే! సోమేష్ ఏమన్నా అబద్ధం చెప్తున్నాడా? ప్రతిసారి మనకి లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ బా రాశా అన్నాడు. అయితే మళ్ళీ రిజల్ట్ చూసుకున్న తర్వాత 1 మార్కో, 2 మార్క్సో పోయిందని అని జెప్పేసి అన్నాడు. సో, సరే అప్పుడు నేను సరేలే దగ్గర దాకా వచ్చిపోయాడు. ఈసారి 100% బల్లగుద్ది జెప్పాడు. ఎగ్జామ్ అయిన తర్వాత "అన్నయ్య సీసాట్ అయితే ఇరగదీశాను. మీరు చెప్పిన క్లాసెస్ నుంచే డైరెక్ట్ క్వెషన్‌లు వచ్చినాయంటే" నాకు హ్యాపీ అనిపిచ్చింది. తర్వాత "అన్నయ్య మన ఎన్‌సీఈఆర్‌టీ క్లాసెస్ నుంచి క్వెషన్స్ వచ్చినాయంటే" అది గూడా హ్యాపీగా అనిపిచ్చింది. అంటే సోమేష్ మనకి ఎప్పటినుంచో స్టూడెంట్ అండి. అండ్ సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యాడు యూపీఎస్‌సికి. ఓకేనా? మన దగ్గర యూపీఎస్‌సిలో జాయిన్ అవ్వలేదు. జస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ ప్లస్ కోర్సు, మన సీసాట్ కోర్స్ తీసుకున్నాడు అండ్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 కోర్స్ తీసుకున్నాడు. బట్ యూపీఎస్‌సికి సెల్ఫ్‌గానే ప్రిపేర్ అయ్యాడనమాట. అంటే మనకి ఎన్‌సీఈఆర్‌టీ ఉన్న బేసిక్ ఫౌండేషన్ అయితే స్ట్రాంగ్‌గా పెట్టుకున్నాడు. ఎగ్జామ్ అయిన తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఎన్ని క్వెషన్‌లు వచ్చినాయో కూడా చెప్పేస్తున్నాడనమాట. అంత స్ట్రాంగ్‌గా ఫౌండేషన్ పెట్టుకున్నాడు. అలాంటి పర్సన్‌కి ఇక్కడ మార్క్స్ ఎన్నొచ్చినాయండి మనకిక్కడ? 80
6.99 కదా, కట్ ఆఫ్ చూపిస్తాను నేను. సోమేష్ పంపిన చార్ట్ చూడండి. ఓకేనా, ఓబీసీ. ఓకేనా, సోమేష్ ఓబీసీ 0.27 మార్క్స్ ప్రిలిమ్స్ పోయిందండి. ఓకేనా, ఇక్కడ మనం కట్ ఆఫ్లు చూసుకున్నట్లయితే ఓబీసీ అండ్ జనరల్కి పెద్ద డిఫరెన్స్ లేదండి. రిజర్వేషన్ ఉందని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ హేళన చేసే అవకాశం ఉంది కాబట్టి 87.98 ఉంది, 87.28 ఉందండి. ఓకేనా, సో ఇక్కడ సోమేష్కి ఎంత వచ్చినాయండి, 86.99, అంటే 0.27 మార్క్స్ ప్రిలిమ్స్ పోయింది. అదే యూపీఎస్సి ఇలాంటి చిల్లర పని చేయకపోతే, ఓకేనా, అంటే ఒక క్వశ్చన్ మిస్టేక్ ఉన్న క్వశ్చన్ కూడా కరెక్ట్ అని ఇచ్చింది. మేబీ అది మిస్టేక్ అని ఇచ్చేసి ఉంటే మేబీ సోమేష్ లాంటి హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ క్లియర్ చేసేవాళ్ళం ప్రిలిమ్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే టఫ్ అవుతున్న సిచ్యువేషన్స్లో ఇంత టఫ్ పేపర్ను కూడా సోమేష్ లాంటి అదర్ ఆస్పిరెంట్స్ కూడా మనకి ఇక్కడ కష్టపడుతున్న వాళ్ళకి జస్ట్ ఆ పాయింట్స్లో పోవడం అనేది ఎంత డిసప్పాయింటింగ్గా ఉంటుంది చెప్పండి. అంటే లిటరల్లీ ఒక స్టూడెంట్ ఒక 1 ఇయర్ కెరియర్ ఇక్కడ యూపీఎస్సీ మింగేసింది అనమాట. లిటరల్లీ 1 ఇయర్ ఒక స్టూడెంట్ యొక్క 1 ఇయర్ మింగేసింది యూపీఎస్సీ లిటరల్లీ. ఓకేనా, ఇట్లా ఆమ్ ఫార్టన్ మింగేసింది. మరి ఆ 1 ఇయర్ ఇప్పుడు ఎవరు తీసుకురావాలి? అదే ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి లక్కీగా మెయిన్స్ కూడా క్లియర్ అయ్యి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే సరే మెయిన్స్ పోయింది అనుకుందాం, పోయింది అనుకున్నప్పటికీ కూడా ఇట్ విల్ గివ్ కాన్ఫిడెన్స్. అరే నేను ఈ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, నెక్స్ట్ ఇయర్ కూడా నేను క్లియర్ చేయగలను కాన్ఫిడెన్స్ అనే ఇచ్చేది అట్లీస్ట్. బట్ ఆ కాన్ఫిడెన్స్ అంతటిని కూడా తొక్కేసింది ఈసారి యూపీఎస్సీ. దట్టు ఇంత బ్లండర్ అండి, 3 క్వశ్చన్లు. అండ్ 3 కాకుండా ఇంకా దేర్ ఆర్ మెనీ అదర్ క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయి. ఓకేనా, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇచ్చిన కీస్కి అండ్ అలాగే యూపీఎస్సీ ఇచ్చిన కీస్కి మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్స్ అయితే తప్పు చెప్తున్నాయి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఎవరైతే కీ ఇచ్చి ర్యాంకర్స్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాయో దెర్ ఆర్ మెనీ మిస్టేక్స్. సరే అవన్నీ పక్కన పెట్టేసిన యూపీఎస్సీ ఇచ్చిన కీలో ఇన్ని మిస్టేక్స్ ఏంటండి? లాస్ట్ ఇయర్ ఒక మిస్టేక్ ఉంది, ఈ ఇయర్ 3+ ఇంకా దెర్ ఆర్ మెనీ అదర్ మిస్టేక్స్. అంటే ఒక స్టూడెంట్ యొక్క కెరియర్ని లిటరల్లీ నాశనం చేసింది అనమాట. అంటే ఇక్కడ ఒక స్టూడెంట్ మనకు కనిపించే స్టూడెంట్ అలా ఎంతమంది ఉంటారు మీరే ఒకసారి లెక్క పెట్టుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఉంటారు, లేదా మీరే ఉండొచ్చు, ఈ వీడియో చూసే వాళ్ళే ఉండొచ్చు కదండి. దిస్ ఈజ్ వెరీ రాంగ్. ఓకేనా, మీరు అనుకోవచ్చు అమ్మాయి ఎవరో కీ షీట్ లేకపోతే ఎవరిదో స్క్రీన్ షాట్లు తీసి పంపిస్తున్నారు అనుకుంటారు కదా. ఐ జస్ట్ షో యూ. సో ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నానండి. ఇందాక కనిపించిన చార్టే కదా ఇది, అదే స్క్రోల్ చేస్తున్నాను అండ్ చూపిస్తాను. ఇక్కడ పేరు చూడండి, నేను సోమేష్ యూపీఎస్సీ తమ్ముడు ఫేవరెట్ స్టూడెంట్ అని సేవ్ చేసుకున్నాను. ఓకేనా, బికాస్ చాలా జెన్యున్గా కష్టపడ్డాడు సోమేష్. ప్రతిసారి కూడా అనే బాగా రాసే అంటున్నాడు. ఎందుకు పోతుంది అనుకుంటే మొన్నైతే 100% క్లియర్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఇచ్చాడు నాకు. బట్ లాస్ట్ క్లియర్ అవ్వలేదు బికాస్ ఆఫ్ యూపీఎస్సీ ఓన్లీ. ఓకేనా, సో ఇందాక చూపించాను కదండి నెంబర్ కూడా, మీరు స్టార్టింగ్ 9666 చూసుకున్నారు కదా. సో ఐ జస్ట్ షో యూ అండి. ఓకేనా, ఐ జస్ట్ షో యూ నా. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు. అంటే సోమేష్ చెప్పిన మాటలు మీరు అబద్ధం అనుకుంటే సీసాట్ హిస్టరీ కోర్సు మన ఇది ఏపీఎస్సీ గ్రూప్ 2 అండ్ అలాగే ఇంకొక మిడివల్ హిస్టరీ తీసుకున్నాడు అండ్ అలాగే ఎన్సీఆర్టీస్ మన టీచ్మెంట్ యాప్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేశాడు. సో ఇక్కడ మనం ఎవరో క్రెడిబిలిటీ తీసుకొచ్చి ఎవరిదో చూపించాల్సిన అవసరం లేదండి. మనలోనే ఉంటారు, మన ఫ్రెండ్స్లోనే ఉంటారు, మన బ్రదర్స్లోనే ఉంటారు, మన సిస్టర్స్లోనే ఉంటారు. వీళ్ళకే నష్టం జరిగిందండి. ఓకేనా, సో ఐ విష్ యూపీఎస్సీ ఇలాంటివన్నీ కూడా రెక్టిఫై చేసి స్టూడెంట్స్ ఒక ప్రాపర్ పాత్లో తీసుకెళ్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బికాజ్ నేనే చాలా వీడియోల్లో యూపీఎస్సీని అప్రిషియేట్ చేసేవాడిని. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి 10 నుంచి ఒక 30 క్వశ్చన్స్ వరకు మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు యూపీఎస్సీని చూసి నేర్చుకోండి అని అనేవాళ్ళు. బట్ ఇప్పుడు యూపీఎస్సీ లాంటి వాళ్ళే మిస్టేక్స్ చేస్తున్నప్పుడు ఇంకేముందండి. అండ్ దరిద్రం ఏంటంటే అసలు 1 ఇయర్ తర్వాత ఇవ్వడం ఏంటంటే అండ్ 1 ఇయర్ తర్వాత రిజల్ట్ ఇవ్వడం ఏంటండి. అట్లీస్ట్ ఇప్పుడు ఓవరాల్ పక్కన పెట్టేస్తే ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వడంలో తప్పే ఉందండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ యొక్క ప్రిలిమ్స్ రిజల్ట్, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయిన లిస్ట్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన లిస్ట్ ఇచ్చినప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినా ఇవ్వడంలో మీకు ఇంత టైం పడుతుందండి. ఒక స్టూడెంట్ యొక్క కెరియర్ని నాశనం చేయడానికి లిటరల్లీ యూపీఎస్సీ ఇప్పుడు ఒక పార్ట్ అవుతుందన్నమాట. ఎంత డిప్రెషన్కి గురవుతున్నారు స్టూడెంట్స్ అందరు ఇక్కడ. సో అవన్నీ గమనించాలి యూపీఎస్సీ వాళ్ళు కూడా. అండ్ స్టూడెంట్స్ కూడా మీరు ఎంతో కష్టపడి ఇలా క్లియర్ అవ్వకపోతే ఆ బాధ ఎంత ఉంటుందో మీకే తెలుసు అది. ఓకేనా, అది ఇంకెవరు కూడా అది ఫేస్ చేయలేరు. ఆ బాధ ఏంటో మీకే తెలుసు. ఇప్పుడు సోమేష్ లాంటి స్టూడెంట్ 1 ఇయర్ నుంచి లిటరల్లీ సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు యూపీఎస్సీ ప్యాటర్న్లోనే ఉంది కదా అని చెప్పేసి సరే యూపీఎస్సీ ప్యాటర్న్లో ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యాడు. సరే అది అట్లీస్ట్ ఆ ప్రిపరేషన్ గ్రూప్ 2కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మనం గ్రూప్ 2 మెయిన్స్ రాస్తే 190+ స్కోర్ వచ్చింది, మంచి స్కోరే వచ్చింది. కాకపోతే
గ్రూప్ 2 పేపర్ అనేది చాలా చండాలంగా ఇచ్చారండి. లిటరల్లీ గ్రూప్ 4 లెవెల్ కన్నా తక్కువ ఇవ్వడం వల్ల మళ్ళీ ఇక్కడ అన్యాయం జరిగింది. ఓకేనా? సో ఎక్కడికి పోయినా అన్యాయాలే జరుగుతున్నాయన్నమాట స్టూడెంట్స్‌కి ఇక్కడ. సో యూపీఎస్‌సి దయచేసి ఇటువంటివన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటే బావుంటది. అండ్ స్టూడెంట్స్ కూడా మీరు అంటే గుడ్డిగా దేన్ని నమ్మేయకండి. మీరు సరే ఇది రాసారు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏదైనా బ్యాకప్ అయినా చూజ్ చేసుకోండి. బికాజ్ మళ్ళీ ఒక 1 ఇయర్ టైం వేస్ట్ చేసుకోవాలంటే అది మీకు కూడా ఇబ్బందే అనిపిస్తదనమాట. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. లిటరల్లీ ఒక డిసప్పాయింటెడ్ వీడియో అనుకోండి మన అకాడమీ నుంచి. స్టూడెంట్స్ తరపున చేస్తున్న వీడియో ఇది. బికాజ్ చాలామంది పోయారండి యూపీఎస్‌సి మన ప్రిలిమ్స్‌లో బికాజ్ ఆఫ్ యూపీఎస్‌సి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.